ఒక మ్యాచ్ గెలిచినా ఒక మ్యాచ్ ఓడిపోయినా దాని నుంచి మనం లెసన్ నేర్చుకోవడం అనేది ఉంటుంది చూసారా, అది సక్సెస్. ఇప్పుడు మీరు గేమ్ ఆడారండి, ఆ గేమ్ లో మీరు ఓడిపోయారు, నేను గెలిచాను, నేను సక్సెస్ సెలబ్రేషన్ లో ఉంటా, మీరు ఇంట్రాస్పెక్షన్ లో ఉంటారు, ఎందుకు ఓడిపోయాను, నెక్స్ట్ టైం ఈ మిస్టేక్ చేయకూడదు అని ఇంట్రాస్పెక్షన్ లో ఒక లెసన్ నేర్చుకుంటారు. నేను గెలిచిన ఆనందంలో ఆ లెసన్ నేర్చుకోను, మళ్ళీ ఒక 6 నెలలకు 7 నెలలకు తలపడతాం మళ్ళీ మనం. మీరు లెసన్ నేర్చుకున్న వాళ్ళు, నేను ఆనందాన్ని ఎంజాయ్ చేసిన వాడిని, నాకేంటి గెలిచిన వాడిని అన్నట్టు ఉంటాను. మీరు కొట్టే దెబ్బ ఎలా ఉంటుంది తెలుసా, మనం ఒక లీగ్ మ్యాచ్ లో ఓడిపోవచ్చు, మళ్ళీ తలపడి ఫైనల్స్ లో అవ్వచ్చు, అప్పుడు మీరు మీ విజయకేతనం ఎగరేయచ్చు. ఎందుకంటే లెసన్ నేర్చుకున్న వాళ్ళు, మీరు నాలెడ్జ్ లో ఇంప్రూవ్ అయ్యారు నాకన్నా. సో ఆ లెసన్ ఓడిపోయినా గెలిచినా లెసన్ నేర్చుకోవడం అనేది సక్సెస్. నేను సెలబ్రేషన్ లేకుండా అరే నేను అంత బాగా ఆడకపోయినా గెలిచాను రా, ఈ ఏరియాలో డెవలప్ అవ్వాలి, నేను కూడా లెసన్ నేర్చుకున్నాను అనుకోండి, నెక్స్ట్ టైం మన తలపడిన మళ్ళీ టఫ్ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే లెర్నింగ్ గెలిచాం కదా అని మత్తులో పోకూడదు, అదే నీ టాలెంట్ అనుకోకూడదు. గెలిచినా సరే నీ మైనస్లు నీకుంటాయి, యూ హావ్ టు గెట్ బెటర్. దట్ ఈస్. కానీ సక్సెస్ లో హెల్త్ ఎంతవరకు సపోర్ట్ చేస్తుందంటారు మీ ఉద్దేశ ప్రకారం? హెల్త్ పార్ట్ ఉందా అంటే ఏం చెప్తారు సక్సెస్లో? చాలా మనం ఏంటంటే మనం తినే ఆహారమే. చాలా మంది ఏమనుకుంటారంటే ఏముంది లోపలికి ఏదో ఒకటి వెళ్తుంది, మనం పనులు చేసుకోవాలి, డబ్బులు సంపాదించాలి, అది ఇది అనుకుంటుంటారు. కానీ ఫుడ్ అనేది ఇట్ ప్లేస్ ఎ వైటల్ రోల్ ఇన్ అవర్ సక్సెస్. అండి చాలా మంది ఇప్పుడు చూడండి, నువ్వు డబ్బు సంపాదిస్తున్నావు, నీకు షేర్లు ఉండొచ్చు, స్టాక్స్ ఉండొచ్చు, లేకపోతే స్థలం ఉండొచ్చు, ఇల్లు ఉండొచ్చు. ఇప్పుడు ఆడిది డబ్బు కాదు కదా, స్థలం అనేది డబ్బు కాదు కదా, స్థలమే. అంటే నీ దగ్గర ఉండే డబ్బు ఏ రూపేణ ఉంది, స్థలం రూపేణ ఉంది. నీ దగ్గర ఉండే డబ్బు ఏ రూపేణ ఉంది, బిల్డింగ్ రూపేణ ఉంది. నీ దగ్గర ఉండే డబ్బు ఏ రూపేణ ఉంది, స్టాక్స్ రూపంలో ఉంది, లేదా బిజినెస్ రూపంలో ఉంది కదా. కరెక్ట్. నీ దగ్గర ఉండే డబ్బు హెల్త్ రూపేణ ఎందుకు ఉండకూడదు అని ఎందుకు ఆలోచించవు? ఈ హెల్త్ కొంచెం అటు ఇటు అయితే ఇవన్నీ ఏమన్నా కాపాడగలవా? ఏమి అంబానీ దగ్గర ఉన్న డబ్బులు కూడా ఆయనకి ఏదైనా అస్వస్థత ఉంటే కాపాడగలదా, ట్రీట్మెంట్ ఇవ్వగలదు. అంతేగాని ఆయన ఎక్సర్సైజ్ ఆయన కాకుండా ఆయన పీఏ చేయగలడా? ₹1,00,00,000 వేసి చేస్తారు ఆయన ఎక్సర్సైజ్ ఇంకొకళ్ళు. ఆయన మధ్యలో ఎలా బిల్డ్ అవుతుంది? ఆయన చేస్తేనే బిల్డ్ అవుతుంది, ఆయన తిండి ఆయన తింటేనే అవుతుంది. కాబట్టి అంత ఇంపార్టెన్స్ మనమే చేయాల్సిన ఒక విషయం అది. దాని నుంచి మన థాట్స్ మారుతాయి, ఫిజిక్ మారుతుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది, 10 రకాల పనులు చేస్తాము. చాలా మంది భోజనం చేసావా అంటారు కానీ ఏం తిన్నావు, అందులో ఏం వేసుకున్నావు, ఎరా తిన్నావా, అంతవరకు ఓకే, తిన్నానే కడుపు నిండిందా అని. అందులో వాట్ ఫుడ్ హీఈస్ ఈటింగ్. రోజు ఇంత బిర్యానీలు మసాలాలు తింటూ ఉన్నాడు అనుకోండి, కొన్నాళ్ళకి ఏమవుతుంది, లోపల ఏం జరుగుతుందో తెలియదు. ఓ పాయింట్ ఆఫ్ టైం దగ్గర వెలుగొడుతుంది బండి. అలా కాకుండా వీ హ్యావ్ టు చూస్ టు ఈట్ రైట్. అందరికీ ఫుడ్ అంటే, మెజారిటీ పీపుల్ ఫుడ్ అంటే ఇష్టం ఉంటుంది, అది పోర్షన్ కంట్రోల్ చేయడమో, రైట్ ఫుడ్. మాడడం కాదండి డైటింగ్ అంటే, మీకు తెలియదే ఉంది. మాడడం కాదు డైటింగ్ అంటే, కరకరాని కడుపు కాలుతున్నా సరే బెగబట్టుకొని ఉండడం, అదేదో యుద్ధం చేస్తుండడం కాదు. యాపిల్ తినొచ్చు, సీడ్స్ తినొచ్చు, నట్స్ తినొచ్చు, అవే తక్కువ టేస్ట్ ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి. సో పోర్షన్ కంట్రోల్ చేసుకుంటూ జాగ్రత్తగా మనము స్కెడ్యూల్ చేసుకుంటూ ఏ టైంలో ఏది తినాలని చిన్న కంట్రోల్. బాడీలో 190 మార్పులు వస్తాయి. నువ్వు డబ్బులు సంపాదించిందంతా కూడా చివరాఖరికి ఎలా అయిపోద్ది అంటే, అమ్మాయి ఒక పెద్ద హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాను, హాస్పిటల్ పెట్టుకోవడం అవుతుంది. అసలు ఆరోగ్యమే మహాభాగ్యం, హెల్త్ ఈజ్ వెల్త్, ఆరోగ్యమే మహాభాగ్యం అని మన బుక్కుల్లో ఫస్ట్ పేజీలో రాసుకోవాలండి, ఇందులో తిరుగులేదు. ఇందాక మన పేరెంట్స్ గురించి మాట్లాడుతున్నాం కదా, మనం ఏదో పీకేమో సాధించాము, మనం ఈరోజు సెలబ్రిటీస్ లేకపోతే అందరూ పొగుడుతున్నారు, సెల్ఫీలు ఇస్తున్నాం అనుకోవచ్చు. ఇదంతా వాళ్ళు పెట్టిన భిక్ష. ఇంకా ఈ బాడీ, ఈ ఫిజిక్, ఈ మైండ్, నీ గ్రాస్పింగ్, వాళ్ళు చెప్పిన చదువు, వాళ్ళ కాంట్రిబ్యూషన్ లేకుండా ఈరోజు నీ పర్సనాలిటీ ఇలా ఉండేదా? మీ నాన్నగారు నేర్పించిన మారల్స్ లేకుండా మీరు ఈరోజు ఇలా ఉండేవారా? మొహం మీద ఒక స్మైల్ వచ్చేదా? తెలియకనే ఎన్ని ఇచ్చారో వాళ్ళు ఇచ్చిన బాడీని సక్రమంగా చూసుకుంటున్నాం అనుకుంటున్నారా మీరు? ఎన్ని అవలక్షణాలు ఉన్నాయి, ఎన్ని దరిద్రపు కొట్టు అలవాట్లు ఉన్నాయి. ఎప్పుడో లేస్తాం, ఏదో పడుకుంటాం, గంటలు టీవీ చూస్తాం, ఫోన్లు చూస్తాం, లేజీగా పడుంటాం, కౌచ్లో కూర్చుని 3 గంటలు వెళ్ళిపోతూ ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన బాడీని నువ్వు గౌరవిస్తున్నావా? గౌరవించట్లేదు, దాన్ని సరిగ్గా ఇంకా చూసుకోవట్లేదు నువ్వు. అయినప్పటికీ మనం అనుకుంటాం ఇదంతా మనం సాధించింది అని అనుకుంటాం. ఎంత మూర్ఖమైన ఆలోచన అది. వాళ్ళు ఇచ్చిన బాడీని, ఆ ఆరోగ్యాన్ని, ఆ జీన్స్ ని కాపాడుకొని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళగలగాలి. అది మన ప్రయారిటీగా ఉండాలి హెల్త్ అనేది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని, నీదంటూ ఏమి లేదు మిత్రమా, 30% మాత్రమే, ఇందాక అనుకున్నాడు గట్టిగా మాట్లాడితే 20%. మీ పేరెంట్స్ పెట్టిన భిక్షతో నువ్వు వాళ్ళు చెప్పించిన చదువుతూ ఈరోజు ఏదో మన్నుతున్నావు అంతే. వాళ్ళకి నువ్వు తిరిగి గిఫ్ట్ ఏంటంటే నీ హెల్త్ ని బాగా చూసుకో. ఇవన్నీ చెప్తున్నా. నేను కూడా కొన్ని మిస్టేక్స్ చేస్తా, కొన్ని ఎక్కువ తినేస్తా, 3-4 రోజులు లేజీగా ఉంటా, కానీ నా ట్రాక్ లో మళ్ళీ వెనక్కి రావాలని ఒక ఉంటుంది కదా, దట్ మేక్స్ మీ రెస్పాన్సిబుల్. మిస్టేక్స్ అందరూ చేస్తారు. ఇప్పుడు సైకాలజిస్ట్ ఉంటాడు, అతను కోపం తెచ్చుకోకూడదండి, మంచిది కాదని చెప్తాడు, ఇంటికి వెళ్ళి కోప్పడచ్చు. అర్థమైందా? అదేదో అతను దోషో, అరే ఇతను నీతులు చెప్తాడు, ఇంటికి వెళ్ళి కోప్పడ్డాడు అంటే అతను మనిషి కదా. కోపం వచ్చినా సరే అతనికి తెలుసు మళ్ళీ ఇది తప్పు చేస్తున్నాను, మళ్ళీ నేను రెక్టిఫై చేసుకోవాలి. అందరూ మనుషులు అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. చాలా మంది సారీ చాలా మంది ఏమంటే, నేను ఇప్పుడు బయట ఏదైనా ఉన్నాను, ఎక్కడైనా చూసారనుకో, ఇతను ఇన్ని నీతులు చెప్తాడు, ఏం చేస్తున్నాడు, ఇతను నీతులు చెప్తాడు, ఇతనేం చేస్తాడు, ఆ మాట అంటే చాలా ఎక్సైటింగ్ గా ఉంటారు అందరూ. అదేంటది, ఒక మంచి విషయాన్ని చెప్పాను అనుకోండి,
అది నేను అదే చేస్తే విషయాన్ని ఒకవేళ పొరపాటున ఇందాక మనం అనుకున్నట్టు అంటే వీడు చెప్తాడు కానీ చేయడం అనమాట అన్న దాంట్లో అరే రెడీగా ఉంటారు అలా చేయకపోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయండి. చాలా అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు థ్రిల్లర్ నావెల్స్, మర్డర్ మిస్టరీలు రాసే వాళ్ళు మర్డర్స్ చేస్తారా? ఇతను మర్డర్స్ రాస్తాడు, మర్డర్స్ గురించి చేస్తాడు, బయట ఒక్క మర్డర్ కూడా చేయడే అంటారా? రొమాంటిక్ నావెల్స్ రాసేవాళ్ళు బయట ఫుల్ ప్లే బాయ్ లాగా ఉంటారా? అదే కదా వాళ్ళ స్కిల్ అది, వాళ్ళ పని అది, వాళ్ళు ఒక మంచి విషయం నేర్చుకుంటారు, 10 మందికి చెప్పాలని. అది నీకు నచ్చితే నువ్వు తీసుకో, అవును అతను కూడా అది పాటిస్తే అద్భుతం. కానీ పాటించకపోయినంత మాత్రం అతను ఒక దోషో. మొన్నేదో వీడియో చూస్తుంటే కింద నేను కూడా 4 బెగ్లేసి ఇంతకన్నా బాగా మాట్లాడాలని పెట్టారు ఎవరు నిన్ను తగల. ఇది ఎక్కడ ఆలోచన? నేను అనేది ఏంటంటే మనం ఎప్పుడు కూడా టోస్ మీద ఉంటాం. మెజారిటీ పీపుల్ ఎలా ఉంటామంటే వీడు చెప్తాడు, వీడు చేయడు. అవును, వాడు చెప్పింది నీకు నచ్చింది అనుకో, తీసుకో, నువ్వు చెయ్యి. తను చేస్తాడో లేదా నీకెందుకు, అది అతనికి సంబంధించిన విషయం. అవునవును, బాగుపడాలనుకుంటాడా లేదా అని. నాకు నేను చెప్పినట్టు ఎంతో మంది సైకాలజిస్టులు బాధ ఉండదా, ఏడుపు రాదా? వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తుంటారు. ఉదయం లేస్తే డబ్బులు తీసుకుని కౌన్సిలింగ్ ఇస్తారు, రాత్రి కళ్ళ పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఎన్నో కుటుంబాల్లో ఇబ్బందులు ఉంటాయి. నువ్వు సైకాలజిస్ట్ ఏంటి ఏడుస్తావే అంటే వాడు మనిషిరా, వాడికి మనసు ఉంటుందిరా, ఎంత ఏడిస్తే అంత మనిషి అని అర్థం. అవును, ఎంత బిగించుకుని ఉంటే కాదు. కరెక్ట్, అబ్సల్యూట్లీ కరెక్ట్. కొంతమంది చెప్తుంటారు మేము ఎంత రాయి అయిపోయామంటే ఏడ్చినా కూడా కన్నీళ్ళు కూడా రావని అంటారు. ఆ స్థాయి వేర్లేండి. అంటే ఏడ్చి అలా అయిపోయారు చాలా మంది. రెస్పాండ్ అవ్వడం కూడా మానేసాము అనే స్థాయి అనేది మామూలు విషయం కాదు. అవునవును, అంటే అది థిక్ స్కిన్ అయిపోయింది మాది అని. థిక్ స్కిన్ అయిపోవడం అలా అయిపోయి వేరు. వాళ్ళు ఏడ్చి అంత బయట కట్టేశారు. అలా కాకుండా కొంతమంది ఏడిపోయి రాదు అసలు. అంటే వాళ్ళకి స్పందించే గుణం ఉండదు, స్పందించే మనసు ఉండదు. అలాంటి వాళ్ళు అంత మనిషి కాదు, అంత హ్యూమన్ క్వాలిటీ లేనట్టు. చాలా మంది ఆడపిల్లగా ఏడుస్తావేంటి, ఎందుకు ఎప్పుడు ఏడుస్తుంటావు అంటే వాడు అంత ఏడుస్తున్నాడు అంటే అంత సెన్సిటివ్ ఉన్నాడు రా, అంత మనిషిరా వాడు ఫస్ట్ అని అర్థం నా దృష్టిలో. 100% కరెక్ట్. సో నేను అంటుంది ఎప్పుడు కూడా ఫర్ సపోజ్ నేను ఏదైనా క్లబ్ లో ఎవరికైనా కనపడ్డాను అనుకోండి, క్లబ్ లోనో పబ్ లోనో కనపడ్డాను అనుకో, అతనే మనకు మంచి నీతులు చెప్తాడు చూడు, ఈరోజు గ్లాస్ పట్టుకున్నాడు అని అనుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ అలా చూడాల్సిన అవసరం లేదు. జీవితంలో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి కదా, అదే తప్పు కాదు. అదే తప్పు ఉప్పు అనేది అతనికి సంబంధించిన విషయం. మీరు యాంగిల్ లో చూడాల్సిన అవసరం లేదు. బేసిక్ గా గ్లాస్ పట్టుకోవడం తప్పు అనుకోండి, హెల్త్ కి మంచిది కాదనుకో. ఏమో నా సిచ్యువేషన్ అలా ఉందేమో, అంతమంది 7 నెలల వరకు నేనేం పుచ్చుకోలేదేమో, అలాంటి పార్టీకి వెళ్ళలేదేమో, ఒక నన్ను రివార్డ్ చేసుకోవడానికి ఆ రోజు వచ్చానేమో, నాకు తెలియదు, వాళ్ళకి ఎవరికి తెలియదు కదా. సో ఇప్పుడు నీతులు చెప్తాడు చేయడు, అలా ఉండకూడదు. చెప్పి నచ్చిందని నువ్వు తీసుకో. ఒకసారి ఒక ఇంటర్వ్యూకి ఒక ఫుడ్ మీద కొంచెం చేసేవాళ్ళు ఉన్నారు కదా, వీడియోస్ చేసే వాళ్ళు ఇన్వైట్ చేస్తే వెళ్ళా. ఎక్కడ పేర్లు ఎందుకు నేను మాట్లాడలేదు. పెడితే ఏమైందంటే రాత్రి 12 అయింది, షూట్ స్టార్ట్ 11:30కి నేను వెళ్తే రాత్రి అయిపోయింది. ఫుల్ విస్తర వేసి వడ్డిస్తే నేను అన్నాను రాత్రి అయిపోయింది చెప్పలేం కదా వీడియోలో, ఇంత లేట్ అయింది ఇప్పుడు వీడియో చేస్తారంటే ఉంటుంది కదా. ఇంత తినలేనండి నేను, అన్ని తింటాను నేను, బట్ కొంచెం వేయండి. ఒకటి బేసిక్ గా వెజిటేరియన్, కాకపోతే నాకు బోన్ ప్రాబ్లం ఎప్పుడైతే వచ్చిందో, 2 పిల్లలు పుట్టిన తర్వాత బోన్ ప్రోటీన్లెస్ అయిపోయిందో, ప్రోటీన్ తీసుకోవడం మొదలు పెట్టిన తర్వాత ఐ యూస్ టు టేక్ మెడిసిన్ లాగా ఇంత నాన్ వెజ్ అలవాటు చేసుకోమనంటే చేసుకున్నాను. అప్పటి వరకు నాకు ఎగ్ కూడా అలవాట్లేదు. ఆయన పెడితే ఈవిడ వెజిటేరియన్ అంటది, ఫుడ్ తింటది అని కింద ఒకటి, అమ్మో ఇంత తినలేనండి అంటే, తినలేనప్పుడు ఎందుకు వచ్చావు మరి ఇక్కడికి, తినే వాళ్ళని పిలిపించండి అంటారు. అసలు వాళ్ళకి విషయం తెలియదు, నా డిన్నర్ అయిపోయింది అప్పటికే. అన్ని చెప్పుకోలేము, వాళ్ళకని తెలియాలనుకోవాల్సిన అవసరం లేదు. అదే కదా, ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు. అంతే, అక్కడ కూడా మీరు మనసుకు ఏం చెక్ చేసుకోవాలి, అరే వాడు చెప్పిందో నిజం ఉందా లేదా అని చూసుకుంటే లేదు, నా ప్రాబ్లమ్స్ మధ్య ఇంకా ఓవర్ పర్ఫార్మ్ చేశాను అని మీకు అనిపిస్తే యు కెన్ ఇగ్నోర్ ద కామెంట్. అంతే మన ప్రతి కామెంట్ ఇంపార్టెంట్ అండి. వాడు ఒకసారి నిజం చెప్తాడు, దవడ మీద కొడతాడు, అరే నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు అంటే, అవును కదా వీడు చెప్పింది నిజమే కదా అనిపిస్తుంది. అలాంటి కామెంట్స్ నేను లైక్ కొడతాను, థ్యాంక్ యూ బ్రో అని రాస్తాను. ఇంట్రాస్పెక్ట్ చేసుకున్న తర్వాత నేర్చుకునే అవకాశం అది. వాడు కొంచెం రఫ్ గా చెప్పుంటాడు, అరే తురే అంటాడు, కానీ విషయం ఉంటే నేర్చేసుకునే ఛాన్స్ ఇచ్చినట్టు కదా. ఒకసారి మరీ బేస్లెస్ గా మాట్లాడంటే అది పట్టించుకోను, నీ బొందలు నీకు తెలియదు అనుకుంటా ముందుకు పోతాను. అంతే, అబ్సల్యూట్లీ అంతే. కానీ అంటే ప్రస్తుత సినారియోలో మీడియా చూసినప్పుడు, బయట పేపర్లు చూసినప్పుడు, ఈ కథలు వింటున్నప్పుడు, విమెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఇండిపెండెంట్గా ఉండాల్సిన అవసరం ఉంది, లేకపోతే ఒక రుద్రమదేవిలో మారాల్సిన అవసరం ఉంది, ఇంకా సిగ్గుపడుతూ ఇంకా 4 గోడల మీద ఎలా ఉండిపోవాలా వీళ్ళంతా అనిపిస్తుందా? అంటే మీరు చాలా స్టోరీస్ చెప్తుంటారు కదా, అందుకని అడుగుతున్నాను. విమెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఇండిపెండెంట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మీరే అనుకున్నారు? ఇప్పుడు మొత్తానికి ఇండిపెండెన్సీ అంటే ఇండిపెండెంట్ చాలా మంది, నేను కూడా అబ్జర్వ్ చేశాను, చాలా యంగ్ పీపుల్ తో వర్క్ చేస్తుంటా. ముంబైకి వెళ్ళి యాడ్స్ లో వాళ్ళు పనిచేసినప్పుడు ఒక అమ్మాయి పెళ్లి ఏదో మాట్లాడితే అమ్మాయి కూడా పెళ్ళొద్దు ఏమొద్దు నేను ఇండిపెండెంట్ గా ఉన్నాను అని మాట్లాడడం చాలా చోట్ల విన్నా. ఇండిపెండెంట్ అనే పదం మీద కీవర్డ్ అది. సో చాలా మంది ఇండిపెండెంట్ గా ఉండాలి, ఆడవాళ్ళు ముఖ్యంగా ఇండిపెండెంట్ గా ఉండాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి ఇలాంటి మాటలు వింటుంటాం. అందులో చాలా వరకు వాస్తవం ఉంది. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి ఉంది, నా అండర్స్టాండింగ్ మాత్రమే. ఎస్పెషలీ ఇండిపెండెంట్ గా ఉండడం అంటే ఏంటంటే అదొక స్కిల్. స్విమ్మింగ్, డ్రైవింగ్,
కుకింగ్ లాంటిది ఇండిపెండెంట్ గా ఉండగలడం అనేది ఒక స్కిల్. ఆ స్కిల్ ఇప్పుడు మనకి స్విమ్మింగ్ వచ్చు కదా అని నీళ్ళు ఎక్కడ కనపడితే అప్పుడు స్విమ్ చేయరు కదా. కరెక్ట్. స్విమ్మింగ్ అవసరం వచ్చినప్పుడు మాత్రమే స్విమ్ చేయాలి కదా. ఇండిపెండెంట్ గా ఉండడం అనేది ఒక మైండ్ సెట్, ఒక యాటిట్యూడ్. 10 మంది లేకపోయినా ఒంటరిగా నువ్వు అరే ఐఎమ్ దిస్, నాకు ఎవరు అవసరం లేకపోయినా నేను ముందుకు వెళ్ళగలను అనేది అదొక మైండ్ సెట్ కదా. ఇప్పుడు భార్యాభర్తల మధ్య నేను ఇండిపెండెంట్, నువ్వు సంపాదిస్తే నేను సంపాదిస్తున్నా, నేను సంపాదిస్తే నువ్వు ఎవరికైనా అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇదంతా ఇండిపెండెంట్ గా నాకు ఉన్నాయి అనే ఫీలింగ్ వల్ల ఏమవుతుందంటే అది మనకి ఫెచ్చింగ్ గా ఉండాలి. ఇండిపెండెన్స్ ఏ మైండ్ సెట్ అన్నా మనకి బెనిఫిట్ చేయాలి కానీ దూరం చేయకూడదు కదా. నేను అనుకోవడం ఏంటంటే స్పౌస్, పార్ట్నర్స్, లైఫ్ పార్ట్నర్స్ కానీ ఎవరైనా సరే ఒకళ్ళ మీద ఒకళ్ళు విపరీతంగా డిపెండెంట్ గా ఉండాలి అని నేను అనుకుంటాను. అసలు ఇండిపెండెన్స్ ఉండకూడదు, పిచ్చిగా డిపెండ్ అవ్వాలి. ఈవిడ లేకపోతే ఆయన కాలు కదగకూడదు, ఆయన లేకపోతే ఈవిడ కాలు. ఇంతవరకు ఎక్కడ వినలేదు. దట్స్ సచ్ ఎ నైస్ పాయింట్ రియల్లీ కదా. అసలు పొద్దున్న లేస్తే అయ్యో ఆమె లేకపోతే నా వల్ల కావట్లేదు, ప్రతి 3 పనులకు ఒక ఆమెను అడగాల్సి వస్తుందని ఈయన. ఆమె కూడా అరే ఇది నాకు తెలియదు, ఆయన ఉంటే నాకు సలహా చెప్పేవాడను, లేక ఇది ఎత్తి పెట్టేవాడను, పైన అందించేవాడను, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆ డిపెండెన్స్ అడుగడుగునే ఉండాలి. అప్పుడు గొడవైనా నాలుగో పని డిపెండెన్స్ వస్తుంది, బట్ టక్కన కలిసిపోతారు. అర్థమైందా? అలా డిపెండ్ అవ్వాలండి. మీకంటే ఇద్దరికి పెళ్లి చేసేది ఎందుకు? ఇండిపెండెంట్ గా ఉండండి అని కాదు కదా. ఒకళ్ళంటే ఒకళ్ళు పిచ్చిగా బతకండి, ఒకళ్ళు లేకపోతే ఇంకోళ్ళు లేరు అన్నట్టుగా బతకండి అనే కదా చేసేది పెళ్లి. అమ్మా ఈరోజు నీకు పెళ్లి అవుతుంది, నువ్వు ఇండిపెండెంట్ గా ఉండాలమ్మా అని ఎవరైనా చెప్తారా? పడ్డానికి ఆధారపడకుండా ఇప్పుడు వీళ్ళిద్దరు కెమెరా మెన్ ఉన్నారు, వాళ్ళు ఆధారపడకుండా వచ్చారా? మనం వాళ్ళ మీద ఆధారపడలేమా? వాళ్ళు ఈ పని మీద ఆధారపడలేరా? నేను మీ మీద ఆధారపడలేనా? అసలు హోల్ జగత్తే ఆధారపడి ఉండేనండి డిపెండెన్సీ మీద డిజైన్ అయిన సృష్టిది. గ్రేట్ పాయింట్. అసలు టోటల్ ఇంటర్వ్యూలో అత్యద్భుతమైన పాయింట్ ఉందంటే న్యూ పాయింట్, అబ్సల్యూట్లీ న్యూ పాయింట్ ఇది. నాకైతే అలా ఉండాలనిపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ ది డిస్కషన్ ఏంటంటే ఆయనకి ఏదో అయ్యింది, సరే వీళ్ళకి కుదరలేదు, విడిపోవాల్సి వచ్చింది. అప్పుడు ఉండి ఇండిపెండెంట్, అప్పుడు స్విమ్ చేయి. ఎందుకంటే నీకు స్విమ్మింగ్ వచ్చు కదా, నీళ్ళలో పడ్డావు, స్విమ్ చేసి షోర్ మీదకి రా, అప్పుడు ఆ స్కిల్ వాడు. అలా మనకు ఆ ఎబిలిటీ ఉండాలి. కానీ ఎబిలిటీ ఉంది కదా అని చెప్పి మనకు బాణాలు వేయడం వచ్చు కదా అని కనపడ వాళ్ళ మీద బాణాలు వేసుకుంటూ వెళ్తాము. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు ఇండిపెండెంట్ గా నువ్వు ఆదిపరా శక్తి లాగో లేకపోతే ఇంకొకటి లాగో అవతరించు. దాన్ని నువ్వు మైండ్ లో బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఎక్కడో పెట్టుకో, అది ఆటోమేటిక్ గా వస్తుంది. ఆ ధైర్యం అది వచ్చేస్తుంది. అంతేగాని ప్రతి ఒక్కళ్ళు అదే ఇండిపెండెంట్ ప్రతిరోజు అది చెప్పుకుంటుంటే ఇంకెందుకు? అదేదో యుఎస్ లోనే ఎక్కడో అంట, పెళ్లికి ముందు ఒకవేళ మీకు డివోర్స్ అయితే ఎవరెవరికి ఎంత ముందుగానే రాసుకోండి అనేదో ఉంటుందంట. అది ఎంత అన్ఎమోషనల్ థింగ్. రేపు నుంచి కలిసి బతకాల్సిన వాళ్ళు కలవకుంటే ఏంటి అని చెప్పి అగ్రిమెంట్ రాసుకుని అది ఎంత బిజినెస్ డీల్ అది. అక్కడ మనసు ఎక్కడ ఉంది? పెళ్లిళ్ళు అన్ని బిజినెస్ డీల్స్ లోనే అయిపోయింది. ఇప్పుడు రాసుకున్న దగ్గర నుంచి రేపు గొడవ అయితే నాకు ఇంత వస్తుంది, వాడికి అంత వస్తుంది, బ్యాంక్ అకౌంట్లో అతను ట్రాన్స్ఫర్ చేస్తే నాకు ఇంత వస్తుంది. ముందుగానే ఏం కండిషన్ చేసి పంపిస్తున్నారు వాళ్ళని ఇద్దరిని ఒక జీవితంలోకి? అలా కాదు కదా. ఒకవేళ విడిపోవాల్సి వచ్చింది, అన్ఫార్చునేట్ థింగ్, విడిపోండి, తర్వాత హాయిగా ఎవరికి వాళ్ళు బతకండి అన్నట్టుగా. అన్ఫార్చునేట్ థింగ్స్ ని మనం ముందుగానే డీల్ చేయాలనుకుని ఇదేమన్నా ఇన్సూరెన్స్? అలా కాదు కదా. పాయింట్ బ్లాంక్ లో సంసారం చేయించలేం కదా. కరెక్ట్. సో ఒకళ్ళంటే ఒకళ్ళు పిచ్చిగా ఉండాలి, ప్రేమగా ఉండాలి. ఒకవేళ ఇండిపెండెంట్ గా ఉండాల్సిన పరిస్థితి వస్తే అక్కడ నిలబడి చూపించాలి. అప్పుడు మనం బయటికి తీయాలి స్కిల్. అంతేగాని అడుగున నా డబ్బులు నావి, నీ డబ్బులు నీవి, నా స్పేస్ నాది, నీ స్పేస్ నీది అనుకుంటే ఎక్కడికి ఎందుకు ఇంకా పెళ్లి చేసుకో. నిజం 100% కరెక్ట్. అది నేను అర్థం చేసుకున్న విషయం. వండర్ఫుల్ పాయింట్. నచ్చిందా మీకు? ఇంత గుడ్ బై పాయింట్ అడగద్దాను. సరే ఇప్పుడు చెప్పన్నారు కాబట్టి నేను అడగలేండి. అయినా కూడా ఇంత గుడ్ బాయ్ కదా, ఆన్ స్క్రీన్ ఇలా ఉంటారు, ఆఫ్ స్క్రీన్ కూడా ఇలాగే ఉంటారు. అదే ఇందాక ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా. అంటే యాక్చువల్గా 2 పర్సనాలిటీస్ ఉండే అవకాశం ఉంది. కాకపోతే నేను కొంచెం క్లోజ్ టు వాట్ ఎవర్ ఐసే ఉంటాను. 70 to 80% అదే మీరు చూసేదే. కానీ ఈ మంచి మాట చెప్పడం వల్ల ఇతను మంచోడు అనే ఫీలింగ్ వచ్చింది అనుకోండి. నేను క్రియేటివ్ పర్సన్, యాక్టర్ అంటే క్రియేటివ్ పర్సన్ కదా. నేను రాస్తాను, మాట్లాడతాను, జోకులు వేస్తాను. అందులో అడల్ట్ జోకులు ఉండొచ్చు, మామూలు జోకులు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు ఆయన సోమయాజులు గారు శంకరాభరణం చేసిన తర్వాత సందు చివర దమ్ము కొడుతుంటే ఆయన కొట్టారంటే వెళ్ళి. అది యాక్టింగ్ కదా. అంటే ఆయన క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఏంటి? ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేసి నువ్వు ఇలా కనపడతావు అమ్మ కానీ జనాలు ఓన్ చేసుకున్నారు. అలా మనం ఒక డైరెక్షన్ ఇచ్చిన తర్వాత మన పర్సనల్ లైఫ్ కి వాళ్ళు అది కొన్ని చూడలేరు. ఇప్పుడు నేను ఒక అడల్ట్ జోక్ చెప్పాను అనుకోండి, బ్రో నచ్చలేదు బ్రో మీరు అలా చెప్పడం అనే కామెంట్స్ రావచ్చు. కానీ
ఐఎమ్ ఆల్. నేను జోకులు వేస్తాను, అమ్మాయిలతో మాట్లాడేటప్పుడు ఫ్లర్టింగ్ ఉంటుంది, అందులోంచి జోకులు ఉంటాయి, దాని నుంచి రీల్ ఉంటుంది, సినిమాలో స్క్రిప్ట్ డెవలప్ అవుతుంది, డెవలప్ చేయడం కోసం మాట్లాడొచ్చు, అలా రకరకాలు ఉంటాయి. నాకు ఇప్పుడు ఏదన్నా నేను అవుట్ ఆఫ్ ఒక్కొక్కసారి క్రియేటివ్ రీల్ చేసేయాలనిపిస్తుంది. ఒక డైరెక్టర్ ఎలా ఎన్ని రకాలుగా చేయగలడు, దానివల్ల యాక్టర్స్ ఎంత ఇబ్బంది పడతారు, ఇదే చేయాలనిపిస్తుంది. ఆహా నువ్వు మంచి చెప్పి ఇలా సెటర్ వేస్తావా అని ఎక్కడంటారో నాకు భయం. సో ఇలాంటివి చాలా వస్తాయి థాట్స్. సినిమా ఇండస్ట్రీ మీద ఒక సెటర్ వేస్తే ఎలా ఉంటుంది, అరే నువ్వు పాలు దాగి రొమ్ము గుద్దుతావా అని ఒకటి అంటాడేమో, ఇదేంద్రా. క్రియేటివిటీ కొన్ని వచ్చేయాలనిపిస్తుంది బయటికి. పర్సనాలిటీ వల్ల నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది, కానీ నేను త్వరలో ఎక్కువసేపు ఫేక్ చేయలేమండి, బయటకు వచ్చేయాలి. అంటే అలాంటి కొన్ని పార్శ్వాలు ఉన్నాయి, అవి తీసుకొని వచ్చేస్తా. ఈ గుడ్ బై ఇమేజ్ కొంచెం ప్రెషర్ఫుల్ గానే ఉంది. అంతేనా? అంటే నాకు చాలా షార్ట్ టెంపర్ ఉంటది. ఏదన్నా కరెక్ట్ పద్ధతిలో కాకుండా తప్పుగా జరిగినప్పుడు ఎంత నిలదీస్తాను, అసలు ఏం ఆలోచించను. అని నిన్నే అదే భయపడ్డా, టక్కన పోస్ట్పోన్ అమ్మోయిని ఏమనుకుంటారు. ఏంటది పోస్ట్పోన్మెంట్ ది? అదే కాదు అయ్యా, అది జరిగి భయపడ్డాను. అంటే ఎక్కడో అనిపించింది నాకు, అంటే అంత సౌమ్యంగా ఉన్నా ఎక్కడ చిన్నది ఏదైనా ట్రిగ్గర్ పాయింట్ ఉంటుంది కదా, అది ఏమన్నా ట్రిగ్గర్ అవుతుంది అని భయపడ్డాను. యాక్చువల్గా నేను చాలా బ్యాడ్ బాయ్ క్యారెక్టర్స్ చేయాలంటే నాకు చాలా ఇష్టం. నన్ను స్మాల్ స్క్రీన్ అంతా బ్యాడ్ బాయ్ గానే చూపించింది. ఒక హ్యాండ్సమ్ విలన్ చేయొచ్చు, అలా పవర్ఫుల్ విలన్ గా చేయొచ్చు. నాకు చాలా ఇష్టం చేయడం. నేను ఇలా మాట్లాడి హీ అని నవ్వుతూ కొంచెం మరీ ఆనెస్ట్ గా కనపడుతుంటే నన్ను చూసే వాళ్ళందరూ కూడా ఇతను మంచోడు కదా, ఇతను ఫస్ట్ లోనే చచ్చిపోతే భలే ఉంటుంది కదా, పాథోస్ ఇంత మంచోడిని చంపేస్తాడు వీళ్ళని, కోపం వస్తుంది ఆడియన్స్ కి, ఇతను ఫస్ట్ లో పెట్టి చంపేద్దాం, అలా చాలా చాలా వచ్చాయి అనమాట. అలా చాలా మంది అలాగే చూసారు. లేకపోతే కొంచెం హైట్ అడ్వాంటేజ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఇద్దాం అనుకుంటారు. ఎంతసేపు ఉన్న ఈ ఫిజిక్ మాట్లాడి దాని మీద ఉంది. కానీ ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా నాకు విలన్ గా ఇచ్చారనుకోండి, ఇలా ఉండి అన్నా అనుకోండి, దాని వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఒక నాగపాం బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేస్తే నాకన్నా దరిద్రపు కూడా విలన్ ఉన్నాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, నా కళ్ళన్నీ పలుకుతాయి. నా రేంజ్ అమాయకుడి దగ్గర నుంచి సైకోపాత్ వరకు నేను మొత్తం ఆల్ రేంజెస్ పలుకుతాయి. కానీ దాన్ని ఎక్స్ప్లోర్ చేసే వాళ్ళ కోసం చూస్తున్నాను. ఈ రీసెంట్ గా ఒక పెద్ద డైరెక్టర్ మీలో విలన్ కనపడుతున్నాను అంటే కాళ్ళ మీద పడి ఇట్లా అన్నా, సార్ థ్యాంక్ యూ. సునీల్ గారు కమెడియన్ గా చేసి, హీరోగా చేసి విలన్ ఇప్పుడు చేస్తున్నారు అంటే కదా, ఆ డైరెక్టర్ నిజంగానే ఆయనలో మనం ఊహించడం ఒకటే కాదండి, నిజంగా ఆయన మనం ఎలా అయినా మనం చూపించుకోగలనే ధైర్యం ఉండాలి కదా అవతల వాళ్ళకి. అదే ఆ పాయింట్ కోసం చూస్తున్నాను. దట్స్ ఇట్. నిజంగా అసలు మీలో అన్ని కోణాలని చూడగలిగి ఏదైనా ఇతను చేయించుకోగలిగానే అనే పాయింట్ ఉండాలి. గాయకుడు అనే సినిమాలో 50 years క్యారెక్టర్ చేశాను తెలుసా మీకు? మోర్ దెన్ డబుల్ ఆఫ్ మై ఏజ్ ఆ క్యారెక్టర్ చేశాను. అందులో హీరోయిన్ కి ఫాదర్ బై ది వే.